companies are now using Andhra Pradesh as a springboard to IPO, and I'm really excited that you've chosen Andhra Pradesh to be part of your journey, and we are very much committed to the next phase of our growth. As you know, I'm always one WhatsApp message away. Maximum I take is a few hours to reply. So anything, anytime that we can deliver here in Andhra Pradesh, we are one message away for you. And I promise that we will make Bharat proud, we will make India proud. And Adinarayan Reddy garu కొన్ని విషయాలు నన్ను కోరటం జరిగింది. తప్పనిసరిగా అవన్నీ పరిశీలిస్తాం. ఒక పద్ధతి ప్రకారం అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కంపెనీలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే కేవలం ఒక కంపెనీ వస్తే ఏదో ప్లాంట్ పెట్టి వెళ్ళేది కాదు. యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి. ట్యాక్స్ బేస్ పెరిగే కొద్దీ ఎక్కువ సేవలు పేద ప్రజలు కూడా మనం చేయగలుగుతాం. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇప్పుడు వస్తున్న జిఎస్టీ ద్వారా మాకు ఏదైతే రిసిప్ట్లు వస్తున్నాయో దాన్ని డబుల్ చేయాలని. అది డబుల్ చేయాలంటే ట్యాక్స్ పెంచడం కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక్కొక్క కంపెనీ సక్సెస్ స్టోరీ వస్తే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అనేక కంపెనీలు తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతాయి. ఒక గూగుల్కి శంకుస్థాపన చేసిన తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని డేటా సెంటర్ కంపెనీలు ఇప్పుడు మేము మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతాం అని చెప్పి పరిస్థితికి వచ్చాం. గూగుల్ ముందర నేను అందరికి ఫోన్ చేసేవాడిని, దాంట్లో సగం మంది ఫోన్ కూడా ఎత్తేవారు కాదు. ఆంధ్ర రాష్ట్రం పైన మాకు నమ్మకం లేదని చెప్పే పరిస్థితి. అలాంటిది గూగుల్ తర్వాత ఇప్పుడు వాళ్ళే తిరిగి ఫోన్ చేసి మేము వస్తున్నాం, మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు, ఎప్పుడు శంకుస్థాపన చేయొచ్చు, ఎప్పుడు రిబన్ కటింగ్ వస్తారని చెప్పే పరిస్థితి. సో ఒక్కొక్క కంపెనీ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకో 10 కంపెనీలు వాళ్ళే తీసుకొస్తారు. ఆ కంపెనీలకి సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరూ నేను పిలిపిస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా యువగలం పాదయాత్ర ఎక్కువ రోజులు, ఎక్కువ కిలోమీటర్లు రాయలసీమలోనే నేను నడిచా. రైతుల పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా, కుటుంబాలని కలిసా. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతన్న కూడా కలిసా. ఎందుకంటే హార్టికల్చర్ని పెద్ద ఎత్తున రాయలసీమలో ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సో ఆయన పిలుపుని మనం పుచ్చుకోవాలి. నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నా నా పాదయాత్రలో. అందుకే ఎప్పుడన్నా నాకు డౌట్ వస్తే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచిస్తా. పాదయాత్రలు ఎవరెవరు కలుసుంటా, వాళ్ళు ఏం ఆలోచించారు, వాళ్ళు ఏం చెప్పారు. ఎప్పుడన్నా అదే పడితే నా యువగలం బుక్ తెరిచి నేను చదువుతా. నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరే నన్ను నడిపించారు. దానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్.